గురుగారు, మొదటగా ఈ ఆంగ్ల నూతన సంవత్సరం 2026 ఎలాంటి శుభాలను కలిగించబోతుంది? ఈ సంవత్సరం చాలా విశేషాలు ఉన్నాయమ్మా. ప్రధానంగా దేవగురువైన బృహస్పతి 3 రాసుల్లో సంచారం చేస్తున్నారు. జూన్ 2వ తారీఖు వరకు మిథునంలో ఉంటారు. ఆ తర్వాత అక్టోబర్ 31 వరకు కర్కాటకంలో ఉచ్చులో ఉండి ఆపై సింహరాశిలో ఉంటారు. అంటే దేవగురువైన బృహస్పతి 3 రాసుల్లో ఉండటం అనేది చాలా విశేషం. అలాగే సంవత్సరం మొత్తము కూడా శని భగవానుడు మీనరాశిలోనే ఉంటున్నారు. ఇంచుమించు సంవత్సరం అంతా రాహుకేతువులు ఒకే చోట ఉంటున్నారు. రాహుగ్రహం కుంభంలో, కేతుగ్రహం సింహంలో. డిసెంబర్ 6 నుండి రాహువు మకరంలోకి వస్తారు. కేతువు సింహం నుండి కర్కాటకంలోకి వెళతారు. అంటే ఈ 2026వ సంవత్సరం మొత్తము కూడా రాహుకేతువులు అత్యధిక శాతం కుంభ సింహాలలోనే ఉంటారు. ఇంకొక విశేషం ఏంటంటే 12 సంవత్సరాలకి ఒకసారి దేవగురువైన బృహస్పతి తన ఉచ్చరాశి అయినటువంటి కర్కాటకంలో ఉంటారు. అది ఈ సంవత్సరంలో మనకి జరగబోతోంది. ప్రధానంగా జూను 2వ తారీఖు నుండి 2026 జూను 2 నుండి దేవగురువైన బృహస్పతి కర్కాటకంలోకి ప్రవేశిస్తారు. ఇవి విశేషాలు. ఇలా 3 రాసుల్లో గురుగ్రహం ఉండటం వల్ల 12 రాసుల వారికి ఏదో ఒక సందర్భంలో ఆ గురుగ్రహ సంచార గమనంలో మొత్తం మీద శుభం జరుగుతుంది. అంటే 3 రాసుల్లో ప్రవేశించడం ద్వారా జూన్ లోపల కానీ, లేదా జూన్ నుండి అక్టోబర్ లోపల కానీ, తర్వాత అక్టోబర్ 31 నుండి ఆ సంవత్సరాంతంలో కానీ, ఇలా ఎక్కడో ఒక చోట శుభాలు సర్వరాశుల వారికి, ఇలా ఎక్కడో చోట దేవగురువైన బృహస్పతి అన్ని రాశుల వారికి శుభాన్ని ప్రసాదించబోతున్నారు.